హలో అందరికీ మేము ఈరోజు ఊరికి వెళ్తా ఉన్నామన్నమాట పల్లెకి. ఎందుకో చెప్తా. నేను పుట్టక ముందే మా నాన్న అయ్యప్ప మాల వేశారనమాట. నేను చూడలేదు. తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత కంటే ముందే మా హస్బెండ్ కూడా 5 సార్లు 6 సార్లు మాల వేశాడంట. కానీ నేను చూడలేదు. పెళ్ళైన తర్వాత వేయలేదు. నేను కువైట్‌లో ఉన్నప్పుడు మా అన్న వేశాడనమాట ఒకసారి. మా అన్నను కూడా చూడలేదు. అలా నా ఫ్యామిలీలో ఎప్పుడు కూడా ఎవరిని చూడలేదనమాట మాల వేసుకొని ఉండడం. ఇప్పుడు మా ఫ్యామిలీలో మా మరిది అయితే మాల వేశారనమాట. తను ఈ అయ్యప్ప మాల వేయడం ఆరోసారి అనమాట. చిన్నప్పటి నుంచి ఇది ఆరోసారి. అందుకనేసి మా ఆంటీ స్వాములందరికీ భిక్ష అయితే ఏర్పాటు చేశారు ఇంట్లో. నేను ఖచ్చితంగా అయ్యప్ప మాలలో చూడాలి అనేసి అదే పనిగా వెళ్ళాను. మా అమ్మ కూడా వచ్చింది. కొంతమంది భోజనాలు రెడీ చేస్తూ ఉన్నారు, కొంతమంది వడలు రెడీ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఎందుకు ఖాళీగా ఉండడం అని కొన్ని వడలు అయితే చేశాను. ఇక్కడ రెడ్ నైటీలో ఉండే ఆవిడే మా ఆంటీ అనమాట. ఇక్కడ మా అవ్వ వాళ్ళు పడుకొని ఉన్నారు. అదిగోండి మా అమ్మ పొయ్యి దగ్గర ఉంది. ఇంకా వీళ్ళ ముగ్గురు ఆడుకుంటూ ఉన్నారు. మా వాడి కోతి వేషాలు చూస్తూ ఉన్నారు. భోజనాలు అయితే వైట్ రైస్, కరివేపాకు రైసు, బీన్స్ ఫ్రై, పప్పు, రసం, ఓలిగలు, అలసంద వడలు, మామిడికాయ పచ్చడి, పెరుగు. ఇదిగోండి మా అవ్వ వచ్చేసి మా మామ ఉంటారు కదా వాళ్ళ అమ్మ అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం చాలా నేర్చుకున్నా నేను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇవన్నీ దగ్గర నుంచి చూడడం చేయడం. ముఖ్యంగా మా ఆంటీకి అయితే థ్యాంక్స్ చెప్పాలి నేను. ఇలా భిక్ష ఏర్పాటు చేయకపోతే మేము పోయి ఉండే వాళ్ళమే కాదు. ఆమె ఏర్పాటు చేయడం, మేము పోవడం, ఇవన్నీ దగ్గర నుంచి చూడడం చాలా మంచిగా అనిపించింది. ఇదిగో ఇతనే మా మరిది. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టిన కోళ్ళ ఫారం పెట్టుకున్నాడు అనేసి ఓన్గా తనే అనమాట. అలా హ్యాపీగా ఈవినింగ్ వరకు ఉండేసి వచ్చాము.